ఓం నమో వెంకటేశాయ. యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవమృతం భవేత్. జ్ఞానాధిదేవి యాతస్యై సరస్వత్యై నమో నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి ఈనాడు మహాపర్వదినమైనటువంటి శ్రీ పంచమి పర్వదినం, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో విశిష్టమైనటువంటి మాసం ఈ మాఘమాసం. అందుకే మాసాలలో కల్లా ఉత్కృష్టమైనటువంటి మాసముగా, అన్ని అభీష్టాలని తీర్చేటువంటి మాసముగా ఈ మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మకరస్థౌ రవి అంటే మకర లగ్నంలో ఉన్నటువంటి రవి ఉండటం ద్వారా దీనికి మకర మాసము లేదా మాఘమాసము అనేటువంటి పేరు ఉన్నది. మకరం అంటే మనందరికీ తెలుసు, మొసలి అనే అర్థం. మొసలి ఎక్కడ ఉంటుంది అంటే నీటిలోనే ఎప్పుడూ కూడా దాని జీవనం. అందుకే ఈ మాఘమాసానికి విశేషం ఏమిటంటే మాఘోస్యాతు ప్రాతర్స్నానం. ఈ మాఘమాసంలో ప్రాతకాలంలో స్నానమాచరించడం చాలా విశేషమైనటువంటిది. ఈ మాసంలో నదీ సముద్ర జలాలలో గనక బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించినట్లయితే వారికి అనంతమైనటువంటి పుణ్య ఫలము అని చెప్పబడుతూ ఉన్నది. మాఘే మాధవ పూజనం. అలాగే ఈ మాసంలో మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడి యొక్క అర్చన చేయటం, ఆరాధన చేయటం, ఆయన్ని ఆశ్రయించడం కూడా చాలా విశేషమైనది అని చెప్పబడుతుంది. మాఘే దానేన సిద్ధ్యంతి. ఈ మాఘమాసంలో దానములు చేయటం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు అని చెప్పబడుతూ ఉన్నది. అలాగే సర్వాభీష్టంతు భూతలే, అన్ని అభీష్టాలు తీర్చేటువంటి మాసము ఈ మాఘమాసము. కాబట్టి ఈ మాఘమాసం ఉత్తరాయణంలో వచ్చేటువంటి మాసము, చాలా శ్రేష్టమైనటువంటి మాసము, అనేకమైనటువంటి పర్వదిన విశేషములు కలిగినటువంటి మాసము ఈ మాఘమాసము. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండగ ఈ శ్రీ పంచమి, వసంత పంచమి. అలాగే కాదు, అంతేకాదు ఈ మాఘమాసంలోనే వెనువంటనే రథసప్తమి, సూర్యుడు ఉద్భవించినటువంటి రోజు, సూర్యుడు పుట్టినరోజు కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది. అలాగే భీష్మ పితామహుడు తన దేహాన్ని త్యాగము చేసినటువంటి మాసము ఈ మాఘమాసము. అలాగే శివుడు ఉద్భవించినటువంటి మాసము కూడా ఈ మాఘమాసం. అంతటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ ఈ శ్రీ పంచమి. దీనినే వసంత పంచమి అని, అలాగే మదన పంచమి అని, విద్యా పంచమి అని చెప్పి అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈనాడు సరస్వతీమాత లోక జనని ఉద్భవించినటువంటి నాడు. అటువంటి పర్వదినం నాడు మనము అందరము కూడా ఆ జగన్మాతను స్తోత్రము చేయటం, ఆ జగన్మాతని పూజించటం, ఆ జగన్మాతని ఆరాధించటం, జగన్మాత సేవలో తరించటం మనందరి విధి. ఆ విధిని అనుసరించి మనము చక్కగా అఖిలలోకజనన్యాః శ్రీ సరస్వతీదేవ్యాః ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే స్థితానాం సర్వేషాం భక్తమహాజనానాం
మహాజనానాం ఛాత్రాణాం చ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పరీక్షాసు ప్రథమ శ్రేణ్యాం ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం వసంత పంచమీ ప్రయుక్త శ్రీ మహాసరస్వత్యాః ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన వయం కారయిష్యామహే చక్కగా సంకల్పాన్ని ఆచరించాము. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆరాధనా కార్యక్రమం కొనసాగింపబడుతూ ఉన్నది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి జరిగేటువంటి ఆరాధనని వీక్షించవలసింది. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అస్య దేవదేవ్యాః భగవత్యాః మహాసరస్వత్యాః ఆరాధనాంచ విశ్వత్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వత్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండు దధానం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విదితధనుజం సూత్రవత్యా సమేతం. ఓమాజ్ఞేయో యస్మాద్జామహే త్వా విశ్వే సదా త్వం మహితో నసింభో రాజంతే సోతన్నిధత్తా వైశామధీశో విబుధానామనాదిః ఆయాతు భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః సర్వభక్తానాం సర్వదా ధనతో వరః పురుషస్య జనసూత్రవతీ జయా సహయోజిత పరం సహ దేవతాభిరడుమన్యతా ధర్మరథో నిత్యం శుభిశ్చానుగామినం శాంతం భగవంతం ఓం విశ్వత్సేనమావాహయామి ఓం శాంతమావాహయామి ఓం హరమావాహయామి ఓం అమితమావాహయామి ఓం నిత్యాయనపాయనమావాహయామి ఓం సూత్రవతీమావాహయామి ఓం జయామావాహయామి లం హం యం రం వం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. పుష్పేణాసనం పరికల్పయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. నామం సమర్పయామి ప్రార్థనాన్ సమర్పయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. శుద్ధోదకేన స్నాపయామి ప్రోతవస్త్రాద్యలంచరణార్థం పుణ్యపుష్పాని సమర్పయామి. ఓం విం ఓం సు ఓం జం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః ఓం అమితాయ నమః. ఓం నిత్యానపాజనే నమః ఓం సూత్రవత్యై నమః. ఓం జయాయై నమః సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. ధూపమాగ్రాపయామి. అహమస్మి ప్రథమచారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. మాదదాది సైదేవమావా సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వత్సేనాయ నమః. దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఫలోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. సురాసురశిరోరత్నమరీతి చైతాంజరయే అంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హీనమేవ యతు. క్షమస్వేతి వక్ష్యామి ప్రణామం శ్రీగురు ప్రభో. అనయా ధ్యానావాహనాది త్రయోదశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి తత్ర భవంత శ్రీమంతో మహాంతో గృహంతు. శుభకర్మణ్య విఘ్నమస్తు. అస్యాం సుమృదౌ అస్య దేవదేవ్యాః భగవత్యాః వసంత పంచమీ ప్రయుక్త సరస్వతీ దేవ్యాః ఆరాధనం చ కరిష్యే. ఓం ధ్యానం
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। सरस्वत्याः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि। ओम पावकानः सरस्वती वाजेभिर्वाजिनीवती यज्ञं वष्टुधिया वसुः ओम सरस्वतीमावाहयामि। ओम वाग्देवीमावाहयामि। ओम ब्रह्मपत्नीमावाहयामि। ओम वाणीमावाहयामि। सरस्वत्यै नमः आवाहयामि। अस्त्वासनजुं शुभं लोके वृषे शुद्धस्तपोमयम् तपश्चार्यस्तथा योगमस्तु ते परमं पदम्। सरस्वत्यै नमः नवरत्नखचितसिंहासनार्धम् पुण्यपुष्पाणि समर्पयामि। विश्वाधिकानां जननाधिकर्त्रे धात्रे तपो यज्ञसुवेदमूर्ते सुस्वागतं यत्र तत्र यस्मात् तत्ते पदगुं सूर्यभिः स्वागतं ते। सरस्वत्यै नमः स्वागतं सुस्वागतं मनोभिमन्ता मानवस्सु धर्मायन्मातरं वचसो मानसेषु अमोघमोघं प्रतिवेदवेद्यस्वगञ्जनानामनुमन्यतामिदम्। देव्याः अर्चनार्थं प्रसीदा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्। सरस्वत्यै नमः पादयोः पाद्यं समर्पयामि। आमावाजस्य प्रसभोजनं यादाद्या वा पृथिवी विश्वशम्भो आमागन्तां पितरा मातरा च मा सोमो अमृतत्वाय गम्या। सरस्वत्याः अस्तयोः अर्घ्यं समर्पयामि। सिन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। सरस्वत्याः मुखे आचमनीयं समर्पयामि। अन्नाद्यायव्योहध्वम् दीर्घायुरहमन्नादो भूयासम्। सरस्वत्याः दन्तदावनं ददामि। इदं ब्रह्म पुनीमहे ब्रह्म पुनातु। सरस्वत्याः जिह्वास्वादनं ददामि। पूतस्तस्य पारे भुवनस्य मध्ये नागस्य पृष्ठे महतो महीयते महद्भिः सोऽम्भसो भुवनजोर्गमनजोर्मेऽध्यजोर्विभवजोर्देवमभिसञ्जातमभिब्रह्मा सदा वेदोऽस्तु यशो महान् यशो महद्युतिर्महमतिर्महान् पुरुषोऽस्तु सदा शिवः। सरस्वत्याः दण्डूशं भावयामि। यन्मे गर्भे सदः पापमुग्रं यज्जायमानस्य च किञ्च दैर्घ्यम् पापं जातस्य यस्य भुवि वर्ततो मे तस्य तत्पावमानीभिरहं पुनामि। सरस्वती देव्यै नमः मुखप्रक्षालनं ददामि। योजे योजे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमोदये। सरस्वती देव्यै नमः आचमनीयं समर्पयामि। अतो देवा अवन्तु न यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधामभिः। सरस्वती देव्यै नमः तैलेन अभिषेचयामि। ॐ वारेश्चतस्रसदृशकवीनां पत्युः प्रत्यावरिताक्षरं भूय भूत्यै भुवनस्य पुष्ट्यै स्नाजितयः सङ्गतं स्नापयामि। सरस्वती देव्याः वारिणा स्नापयामि। मंत्रस्नानं समर्पयामि। ओम तेजो वत्स्यावः मित्रः सुपर्णः रुद्रस्त्वष्टा विष्णुः सविता गोपतिस्त्वं त्वं विष्णुर्भूतानि तत्रासु दैत्यस्त्वया वृतं जगदुल्भेन गर्भः। सरस्वत्यै नमः प्लोतेन विमृजामि। ओम तेजो वत्स्यावः सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् ओष्णहस्ताभ्याम्। सरस्वत्यै नमः वस्त्रयुग्मं समर्पयामि। सोमस्य तनूरसि तनुवं मे पाहि स्वामा तनूराविशा शिवो मा तनूराविशा। महासरस्वत्यै नमः उत्तरीयं धारयामि। भूतो भूतेषु प्रविष्टः स भूतानामधिपतिर्बभूव तस्य मृत्यो जरति राजसूयगुंस राजा राज्यमरुमन्यतामिदम्। सरस्वत्यै नमः आभरणं समर्पयामि। अलङ्करणं समर्पयामि। ओम नमो नारायणाय।
सरस्वत्यै नमः ऊर्ध्वपुण्ड्राणि धारयामि विष्णोर्नकं वीर्याणि प्रवोचन्यः पार्थिवानि विममे रजागुंसियो अस्कभाजदुत्तरगुंसधस्तं विक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोष्णप्त्रे विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा महासरस्वत्यै नमः तिलकं धारयामि अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् महासरस्वत्यै नमः उपवीतार्थं पुष्पाणि समर्पयामि ओम इमे पुष्पाः सुरभिनो दिव्यपुष्पादिवासिताः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः सरस्वती देव्यै नमः मूर्ध्नि भुजयोः शङ्खचक्रयोः पादयोश्च पुष्पाणि समर्पयामि गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टाङ्करीषणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो बह्वये श्रियम् सरस्वती देव्यै नमः दिव्यश्री चन्दनं समर्पयामि ओम इदं ब्रह्म पुनीमहे ब्रह्म पुनातु सरस्वती देव्यै नमः पानीयं समर्पयामि यथाञ्जनन्त्रैककुदं जातगुं हिमवतमुपरि तेन वामाञ्जे तेजसे वर्चसे भगाय च सरस्वती देव्यै नमः अंजनार्थं पुष्पाणि समर्पयामि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् सरस्वती देव्यै नमः आदर्शार्थं समस्तराजोपचारार्थं पुष्पाणि समर्पयामि हरिः ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् इषेत्वोर्जेत्वा वायवस्थो वायवस्थ देवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमग्निया देवभागमोर्जस्वते पयस्वते प्रजावतीरनमेवा अयक्ष्मामावस्तेन ईशतमाघशगुं रुद्रस्य हेतिः परिवो वृणक्तु ध्रुवा अस्मिन् गोपतो स्यात भक्तेर्यजमानस्य पशून् पाहि अज्ञायाहि वीतये गृह्णानो हव्यदातये निहोता सत्स्य बर्हिषि सिन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये सरस्वती देव्यै नमः सर्वोपचार पूजां समर्पयामि अथ सरस्वती मंत्रपठनम् ओम ओमाशस्यर्षिणी धृतो विश्वे देवास आगता दास्वांशो दासुसुतम् विश्वे देवासो अप्सुरस्सुतमाजन्ततोर्नयः उस्रायेव स्वसाराणि विश्वे देवासो आश्रिथये हि मायासो अद्रुहः मेधं जुषन्तवह्नयः पावकानः सरस्वती वाजेभिर्वाजिनीवती धिज्ञं वष्टु धिया वसुः मोदयित्री सुनृतानां चेतन्ते सुमतीनां यज्ञं दधे सरस्वती मुहूर्नः सरस्वती प्रचोदयात् वरप्रदायै नमः। ओम श्रीप्रदायै नमः।
ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజాయాయై నమః ఓం విశాలాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం శుంభాసురప్రమథిన్యై నమః ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం
సురాసురనమస్కృతాయై నమః ఓం రక్తబీజనిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురాననసామ్రాజ్ఞై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః ఓం వాణ్యై నమః ఓం చతురాననపత్న్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం మహాసరస్వత్యై నమః సరస్వతీదేవ్యై నమః దివ్యచరణారవిందయోః అష్టోత్తరశతనామ పుష్పపూజాం సమర్పయామి అగ్నిం దూతం రుణేమహే భూతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం మహాసరస్వత్యై నమః ధూపమాగ్రాపయామి శుభ్రాజ్యోతిశ్చ దేవానాం తేజశ్చ శరదప్రభః భాస్కరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యతాం మహాసరస్వత్యై నమః దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారాన్ని నివేదయామి మహాసరస్వత్యై నమః ఫలాని నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సరస్వత్యై నమః పానీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఓం ధృతాత్ పరిమండైవాప్సు స్నేహః సర్వాధికః సర్వధత్తేషు సర్వః సచేతనశ్చేతయతేషు శక్త్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాన్ మహాసరస్వత్యై నమః సదక్షిణాక తాంబూలం సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి. చక్కగా ఇప్పటి వరకు కూడాను అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అర్చనను భక్తి శ్రద్ధలతో సశాస్త్రీయముగా నిగమాగమంగా చెప్పబడేటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో విఖనసుల చేత ప్రతిపాదించబడినటువంటి భారతీయ అర్చనను మనం చక్కగా ఇప్పుడు దాకా చూశాము. అందరం కూడా అర్చనను ఆస్వాదించాము.
మరి ఆ అమ్మ జగజ్జనని, ఆమె స్తోత్రప్రియురాలు కాబట్టి చక్కగా ఆమెను స్తుతింపజేద్దాము, స్తోత్ర పఠనం గావిద్దాము. ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాము. చక్కగా ఇప్పుడు ఆచార్యస్వామి మనందరికి కూడా సరస్వతీ ప్రార్థనను చెబుతారు. అందరం కూడా ఆ సరస్వతీ ప్రార్థనని పఠిద్దాము. అథ సరస్వతీ ప్రార్థన. యా కుందేందు యా కుందేందు తుషారహారధవళ తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా శుభ్రవస్త్రాన్విత యా వీణా యా వీణా వరదండమండితకర వరదండమండితకర యా శ్వేతపద్మాసన యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతి సా మాం పాతు సరస్వతి భగవతి భగవతి నిశ్శేషజాడ్యాపః నిశ్శేషజాడ్యాపః సురాసురైः సేవిత పాద పంకజ సురాసురైः సేవిత పాద పంకజ కరే విరాజత్ కమనీయ పుస్తకా కరే విరాజత్ కమనీయ పుస్తకా విరించి పత్ని విరించి పత్ని కమలాసన స్థిత కమలాసన స్థిత సరస్వతీ నృత్యతు వాచి మే సరస్వతి నృత్యతు వాచి మే సరస్వతి నమస్తుభ్యం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా సరస్వతి నమస్తుభ్యం సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః సర్వదేవి నమో నమః శాంతారూపే శశిధరే శాంతారూపే శశిధరే సర్వయోగే నమో నమః సర్వయోగే నమో నమః నిత్యానందే నిరాధారే నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః నిష్కళాయై నమో నమః విద్యాధరే విశాలాక్షి విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః శుద్ధజ్ఞానే నమో నమః పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం అవ్వటానికి ఈ సరస్వతి ప్రార్థన మనకు ఒక సోపానమవుతుంది. అమ్మవారి యొక్క ఆరాధనని పూర్తి చేసుకొని అమ్మవారిని మనము ప్రార్థన చేశాము ఆమె యొక్క స్తోత్ర పాఠము ద్వారా. మరి ఇప్పుడు ఆమెకు చాలా ఇష్టమైనటువంటిది స్తోత్రము. అలాగే ఆమె స్తుతి ప్రియురాలు. అటువంటి ఆమె చేతిలోనే వీణను ధరించి ఆమె గాన మాధుర్యాన్ని అందరికీ అందించినటువంటి సౌభాగ్యమూర్తి కాబట్టి అటువంటి గాన మాధుర్యము ద్వారా మనందరం కూడా చక్కగా అమ్మవారిని స్తోత్ర నీరాజన చేద్దాము. చక్కగా ఇప్పుడు అమ్మవారి యొక్క గానము శ్రీమతి లావణ్యాగారి బృందము ద్వారా మనందరం కూడా స్తోత్రం చేద్దాం. सरस्वती सरस्वती सरस्वती
ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಕಾಮಕೋಟಿ ಪೀಠ ನಿವಾಸಿನಿ 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 ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಕೋಮಲಕರ ಸರೋಜ ಧೃತ ವೀಣಾ ಕೋಮಲಕರ ಸರೋಜ ಧೃತ ವೀಣಾ ಕೋಮಲಕರ ಸರೋಜ ಧೃತ ವೀಣಾ ಸಿಮಾತೀತವರ ವಾಗ್ವಿಭೂಷಣ ಕೋಮಲಕರ ಸರೋಜ ಧೃತ ವೀಣಾ ಸಿಮಾತೀತವರ ವಾಗ್ವಿಭೂಷಣ ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಕಾಮಕೋಟಿ ಪೀಠ ನಿವಾಸಿನಿ ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ರಾಜಾದಿರಾಜ ಪೂಜಿತ ಚರಣ ರಾಜಾದಿರಾಜ ಪೂಜಿತ ಚರಣ ರಾಜೀವನಯನ ರಮಣೀಯ ವದನ ರಾಜಾದಿರಾಜ ಪೂಜಿತ ಚರಣ ರಾಜೀವನಯನ ರಮಣೀಯ ವದನ ರಾಜಾದಿರಾಜ ಪೂಜಿತ ಚರಣ ರಾಜೀವನಯನ ರಮಣೀಯ ವದನ ಸುಜನ ಮನೋರಥ ಪೂರಣ ಚತುರ ನಿಜಗಲ ಶೋಭಿತ ಪರಿಮಯ ಹಾರ ಸುಜನ ಮನೋರಥ ಪೂರಣ ಚತುರ ನಿಜಗಲ ಶೋಭಿತ ಪರಿಮಯ ಹಾರ ಸುಜನ ಮನೋರಥ ಪೂರಣ ಚತುರ ನಿಜಗಲ ಶೋಭಿತ ಮಣಿಮಯ ಹಾರ ಅಜಭವದಿತ ವಾಸುದೇವ ಚರಣಾರ್ಪಿತ ಸಕಲ ವೇದ ಸಾರ ಸುಜನ ಮನೋರಥ ಪೂರಣ ಚತುರ ನಿಜಗಲ ಶೋಭಿತ ಮಣಿಮಯ ಹಾರ ಅಜಭವದಿತ ವಾಸುದೇವ ಚರಣಾರ್ಪಿತ ಸಕಲ ವೇದ ಸಾರ ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಕಾಮಕೋಟಿ ಪೀಠ ನಿವಾಸಿನಿ ಮಾಮವತ್ತು ಶ್ರೀ ಸರಸ್ವತಿ
तुषारहार धवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्दैवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः చక్కగా అమ్మవారి యొక్క గాన మాధుర్యాన్ని శ్రవణం చేశాం. మరి ఈనాటి ఈ పర్వదినానికి, ఈ విశేష దినానికి ఏమి ప్రాశస్త్యం, అసలు ఈ వసంత పంచమి శ్రీ పంచమి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఈరోజు సరస్వతి ఉద్భవ కథని ఇప్పుడు మనందరం కూడా శ్రవణం చేద్దాం. పూర్వము మహావిష్ణువు మొత్తము సృష్టి చేయవలెను అనేటువంటి సంకల్పముతో ఆయన యొక్క ప్రథమ సృష్టిగా బ్రహ్మను సృజించాడు. బ్రహ్మ ఆయన యొక్క ఆనతి మేరకు సకల చరాచర సృష్టి మొత్తం కూడా చెయ్యవాలను అనేటువంటి సంకల్పంతో విష్ణువు యొక్క ఆనతి తీసుకొని ఆయన సృష్టి చేయటం ప్రారంభించాడు. మొత్తము చరాచర సృష్టిని మొత్తం కూడా సృష్టించాడు బ్రహ్మ. సృష్టించిన తర్వాత ఆ సృజింపబడినటువంటి జీవరాశుల నుంచి వాణి అంటే వారి నుంచి ఎటువంటి శబ్దము లేదు. మనుష్యులు మాట్లాడుకోవటం లేదు, జంతువులు వారి వారి యొక్క శబ్దములు చేయటం లేదు. అప్పుడు బ్రహ్మకి మనలా ఆలోచన వచ్చింది, నా సృష్టిలో ఏదో లోపమున్నది, ఆ లోపం వలన ఈ యొక్క వీరి నుంచి సృష్టి నుంచి ఈ యొక్క సకల జీవరాశుల నుంచి వాణి మాయమైనది, మరి ఈ వాణి రావాలంటే ఏమి చెయ్యాలో అని చెప్పి మరలా బ్రహ్మ విష్ణువు గూర్చి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాల కాలం మరలా బ్రహ్మ తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యి ఏమి కావాలో కోరుకోమనగా, అప్పుడు అయ్యా మీ యొక్క ఆనతి మేరకు నేను సకల చరాచర సృష్టి మొత్తం కూడా చావించాను, కానీ నా సృష్టిలో ఏ లోపమున్నదో ఆ లోపం ఏమిటి అంటే ఎవరి నుంచి కూడా శబ్దము రావటం లేదు, మాటలు రావటం లేదు, వారి నుంచి వాణి మాయమైనది అని చెప్పాడు. అప్పుడు వెంటనే మహావిష్ణువు ఆయన యొక్క దీర్ఘాలోచన చేసి నేరుగా ఆయన ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూడగా ఆ పరమేశ్వరుడి యొక్క దేహం నుంచి ఒక దివ్యమైనటువంటి అవ్యక్తమైనటువంటి శక్తి ఉద్భవించినది. ఆ శక్తే సరస్వతీమాత. ఆమె ఉద్భవించి ఆమెను అందరి యందు ఉండవలసిందిగా కోరగా ఆమె ఈ సకల సృష్టిలోని అన్ని జీవరాశుల యందు వారి యొక్క నాలుక యందు ప్రత్యక్షమైనది. తద్వారా అందరికీ మాటలు వచ్చినాయి అని చెప్పబడింది. మరి ఆమెకు ఆనాడు రూపం లేదు. మరల ఎలా ఆమెకు రూపం వచ్చింది అంటే మరలా కృష్ణ పరమాత్మ ఆయన జనులందరినీ చూస్తూ ఉండగా జనులందరిలో మాటలు పరిపూర్ణమైనటువంటి బుద్ధి కుశలతతో జనులందరూ కూడా ప్రవర్తించట్లేదు.
ఏమిటా అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా మరలా ఈమె కృష్ణుడి యొక్క దేహం నుంచి ఈ మాఘ పంచమి నాడు ఉద్భవించినది కాబట్టి ఈమెకు సరస్వతి అనేటువంటి నామకరణం వచ్చింది, వాణి అనేటువంటి నామకరణం వచ్చింది. ఈ మాఘ పంచమి నాడు సరస్వతి అంటే సరహ యస్యాం అస్తి అంటే అన్ని చోట్ల ప్రసరిస్తుంది, అందరి యందు ప్రసరిస్తుంది కాబట్టి ఈమెకు సరహా ప్రసరణం సర్వత్రా స్థితి సరస్వతి అని చెప్పి నామకరణం చేశారు. అలా ఈమె ఈ శ్రీ పంచమి రోజు మాఘ పంచమి రోజు ఉద్భవించింది అని చెప్పి ఆనాటి నుంచి అందరూ కూడా వారి యొక్క శబ్దాన్ని మరలా పొందారు అని చెప్పి వారి శబ్దము ఆ రోజు నుంచి మరలా ఉద్భవించింది అని చెప్పి వాణి అందరి యందు ప్రసన్నాత్ములై ఉంది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఆమెకు వాగ్దేవి అని చెప్పి పేరు వచ్చింది. మరి శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజు కూడాను సరస్వతీ పూజగా ఆచరిస్తారు. మరి ఆ రోజు కూడా సరస్వతి ఉద్భవించింది అని చెప్పి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ రోజు త్రిమూర్త్య త్రిశక్తి రూపిణి ముందు మూలా నక్షత్రం రోజు సరస్వతిగా, తర్వాత మహర్నవి రోజు మహాలక్ష్మిగా, తర్వాత దుర్గాష్టమి రోజు దుర్గాదేవిగా ఇలా 3 రూపాలు ధరించి అక్కడ లోటకంఠకులైనటువంటి అందరూ రాక్షసుల్ని సంహరించినట్టుగా, ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం రోజు లోటకంఠకులైనటువంటి శంభుడు అనేటువంటి 2 రాక్షసులు, ఆ 2 రాక్షసుల్ని సంహరించినట్టుగా ఆ రోజు ఉద్భవించింది. కాబట్టి ఆ మూలా నక్షత్రం రోజు వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతి ఆరాధన చేయటం పరిపాటిగా వచ్చింది. ఏమిటి సరస్వతి అంటే మనలో ఉండేటువంటి జ్ఞానమే సరస్వతి, మన బుద్ధే సరస్వతి, మన ఆలోచనే సరస్వతి. ఇవన్నీ ఇచ్చేది ఎవరు అంటే ఆమె అధిష్టాన నాయకి. మనందరి యందు సరస్వతి నృత్యతు వాచిమే, నా నాలుక యందు నీవు ఉండి నీవు నర్తించు తల్లి అని చెప్పి మనం ప్రార్థిస్తే ఆమె జ్ఞానముగా, ఆమె బుద్ధిగా, ఆమె ఆనందంగా, ఆమె ఐశ్వర్యంగా, ఆమె సంతోషంగా మన యందు నర్తిస్తుంది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అటువంటి విద్యా బుద్ధులు ఆలోచనను ప్రేరేపించేటువంటి మనల్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్లేటువంటి సకల విద్యా అధినాయకి సరస్వతీ మాత. ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, ఆమె యొక్క ఆరాధన ద్వారా, ఆమె యొక్క జన్మ వృత్తాంతము ద్వారా, ఆమె యొక్క కథా శ్రవణం ద్వారా ఈరోజు మనకు లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సుదినమైనటువంటి ఈ సరస్వతి పంచమి నాడు మనము చక్కగా ఆమె ప్రార్థన గావించాము. సంకల్పంతో ప్రారంభించి చక్కగా విశ్వక్సేనారాధన, సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరాధన గావించి ఆమెను స్తోత్రము చేత స్తుతించి చక్కగా గానము చేత ఆమెను ఆనందింపచేశాము. ఇంతకన్నా కావలసినది ఏమున్నది ఆమెకు? కాబట్టి ఈ పంచమి నాడు మనం చేసినటువంటి యొక్క ఆరాధన మనందరికీ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలకు మార్గదర్శనమవుతుంది. ఆమె యొక్క చల్లని చూపు మనందరి యందు కురుస్తుంది. ఆమె మనందరి యందు వర్షిస్తుంది, వాగ్రూపంలో మనందరి యందు నర్తిస్తుంది. కాబట్టి అంతటి మహాతల్లి యొక్క ఆరాధన చక్కగా భక్తి శ్రద్ధలతో గావించుకున్నాము. ఇప్పుడు చివరిగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన మొత్తం కూడా పూర్తయినది. సమాపన వచనముతో పూర్తయినటువంటి ఈ ఆరాధనని మరి మనం చేసేటువంటి ఆరాధనలో ఏదైనా లోపదోషాలు ఉంటే అవి మొత్తం కూడా సరిచేసి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆమెను ప్రార్థించేటువంటి శ్లోకం క్షమామంత్రం. ఆ క్షమామంత్రంతో ఈ యొక్క ఆరాధనని పరిపూర్ణం గావిద్దాము. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. క్షమా ప్రార్థన. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం
భక్తిహీనం భక్తిహీనం సరస్వతి సరస్వతి యత్కృతంతు యత్కృతంతు త్వయా దేవి త్వయా దేవి పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. చక్కగా అమ్మవారికి ఇప్పుడు మంగళహారతితో అమ్మ పరిపూర్ణంగా మనందరినీ అనుగ్రహిస్తుంది. మంగళహారతిని అందరం కూడా చూద్దాము. హారతిని అద్దుకొని పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయః తద్విప్రాధ్రువాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం. పావకానః సరస్వతి వాజేభిర్వాజనీవతి యజ్ఞం అస్తు ధియా వసుః మహోర్ణః సరస్వతి ప్రచేదయతి కేతునా ధియో విశ్వా విరాజతి.